మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. శ్రీశైలంలోని కైలాస ద్వారం నుండి అటవీ మార్గంలోని తుమ్మలబైలు, పిచ్చెరువు, నాగులుటిగూడెం, వెంకటాపురం వరకు ప్రయాణిస్తూ ఏ ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుమ్మలబైలు నుండి పిచ్చెరువుకు వెళ్లే అటవీ మార్గంలో పెద్దపులి పాదముద్రలను కలెక్టర్ పరిశీలించి సంబంధిత వివరాలను అటవీ సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ వెంకటాపురం నుండి కైలాస ద్వారం వరకు మొత్తం 46 కిలోమీటర్ల మార్గంలో భక్తులు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుందని, ఈ మేరకు గుర్తించిన 12 ప్రదేశాల్లో భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, షెడ్లు, భోజన వసతి, వైద్య సదుపాయం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. కాలినడకన వచ్చే భక్తులకు ప్రధానంగా నీటి అవసరం ఉంటుందని 2 లీటర్లు, 5 లీటర్ల క్యాన్లలో నీటిని తీసుకెళ్లేందుకు అటవీ సిబ్బంది అనుమతి ఇస్తున్నారని, తీసుకెళ్లిన పదార్థాలను ఎక్కడంటే అక్కడ పారవేయకుండా ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలో వేసేలా భక్తులకు సూచనలు ఇస్తున్నామని అన్నారు. అటవీ మార్గంలో భక్తులు అస్వస్థతకు గురైతే వారిని ఏ విధంగా బయటకు తీసుకువచ్చి వైద్యం అందించేందుకు అవసరమైన అంబులెన్సులు, ఇతర వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచుకునేలా వైద్య సిబ్బందికి ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తులకు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిను సంతృప్తికరంగా దర్శించుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసేందుకు మంత్రుల బృందం సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేసిందని తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దాదాపు 8 నుండి 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె శ్రీనివాసరావు, డిఎఫ్ఓ అబ్దుల్ రౌఫ్, డిఎస్పి రామాంజీ నాయక్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.